ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక యామిని అయితే గట్టిగానే ప్లాన్ చేస్తుంది. రాజ్ తనంతట తనే ఇక పెళ్లి చేసుకోవాలి అనే విధంగా మాట్లాడే విధంగా ఇక తల్లిదండ్రులతో పెద్ద నాటకం అయితే చేపిస్తుంది. ఇక తండ్రి హార్ట్ అటాక్ వచ్చినట్టు ఇక నటించి మొత్తానికైతే నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని చెప్పి మాట తీసుకునేలా చేస్తాడు. ఇక ఇదంతా తెలియక రాజ్ నిజమేననుకొని ఇక అంకుల్ నేను యామినిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం ఇక యామిని అయితే అమ్మయ్య ఇక రాజ్ నన్ను పెళ్లి చేసుకుంటాడని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మరొక వైపు ఇక కావ్య డాక్టర్ మీద చాలా అనుమానంతో ఈ డాక్టర్ కోమా అని చెప్పాడు, ఏదో కావాలని ఆయన్ని భయపెట్టినట్టు చేశాడు. ముందు డాక్టర్ని వెళ్ళి విషయం కనుక్కుంటాను అని చెప్పి కావ్య ఇక మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతుంది. ఇక డాక్టర్ అయితే ఇక రాజ్ని నేను ట్రీట్మెంట్ చేయలేదు కదా అని చెప్పి అనగానే రాజ్ అంటే రామ్కి మీరు కోమాలో వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు కదా, ఎప్పుడు కోమాలోకి వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు మెలకువలోకి అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తే లేదు మేడం తను కోమాలోకి వెళ్ళలేదు, రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం ఇక యామిని గారు ఇదంతా నాటకం ఆడించారు. కావాలని కోమాలోకి వెళ్ళినట్టు పేషెంట్ దగ్గర మాట్లాడమన్నారు, పేషెంట్ని భయపెట్టమన్నారు. నిజానికి ఆయన కొంచెం గతాన్ని మర్చిపోయాడు. ఆ గతం మర్చిపోవటం వల్ల ఆయనకి మనం ఏం చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నారని ఆ రకంగా అబద్ధం చెప్పమన్నారు మేడం అని చెప్పి ఇక మొత్తానికైతే డాక్టర్ మొత్తం మీద ఇక యామిని ఏ రకంగా అబద్ధం చెప్పించిందో ఆ విధంగా అన్నీ బయట పెట్టేస్తాడు. ఇక కావ్య అయితే చాలా కోపంతో ఆయనకి గతాన్ని గుర్తు చేయాలనుకున్నాను, కానీ ఈ యామిని తెలివిగా గతాన్ని గుర్తు చేయకుండా ఇన్ని రోజులు నన్ను పరాయి మనిషిలాగా ఆయన దగ్గర ప్రవర్తించేలా చేసింది. ఇప్పుడే వెళ్ళి ఆయనకి గతం గుర్తు చేస్తాను అని చెప్పి ఇక ఫాస్ట్గా అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య. ఇక కావ్య వెళ్ళేసరికి రాజ్తో యామిని చాలా థ్యాంక్స్ బావా, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్, నీకోసం నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు పెళ్ళి చేసుకోవాలని ఉన్నా లేకపోయినా నువ్వు నేను ఇద్దరం కలిసి బ్రతకాలని ఆశపడ్డాను, కానీ ఈరోజు డాడీ మూలంగా నువ్వు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు, అంతే చాలు బావా అని చెప్పి ఇక రాజ్ని పట్టుకుని ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది యామిని. ఇక కావ్య మొత్తానికైతే ఇక విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పెళ్ళి అనే మాట రావడంతో కావ్యకి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఇదేంటి ఈయనకి అలాగే యామినికి పెళ్ళా? ఈ విషయం నాకు తెలియక ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను, ఇప్పుడే ఆయనకి వెళ్ళి గతం గుర్తు చేస్తాను అని చెప్పి ముందుకు నడుచుకుని వచ్చే లోపలే ఇక రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు కావ్యని. కావ్య వెంటనే అది ఏమండి అనగానే హాయ్ కళావతి గారు, మీరేంటి ఇక్కడ, చాలా సర్ప్రైజ్గా ఉంది అని చెప్పి రాజ్ ఇక ఎగ్జైట్మెంట్గా మాట్లాడుతూ ఉంటే కావ్య నోట్లో నుంచి మాట రానే రాదు. చూడండి కళావతి గారు, నాకు యామినికి త్వరలోనే పెళ్ళి, మీరు పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పి రాజ్ అంటాడు. వెంటనే యామిని అయితే తప్పకుండా రావాలి కళావతి గారు అని చెప్పి వెటకారంగా అనగానే కావ్య వెంటనే అది ఏంటంటే అనగానే ఒక్క నిమిషం నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పి రాజ్ అయితే లోపలికి వెళ్తాడు. అది ఏమండి అని చెప్పి కావ్య వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పి యామిని అంటుంది. ఒక్కసారిగా కావ్య సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి లోపలికి వెళ్తున్నావు, మొన్నంటే నువ్వు ఎవరో ఏంటో తెలియక మా మమ్మీ వాళ్ళు నీకు మర్యాదలు చేశారు, కానీ ఇప్పుడు నువ్వెవరో ఏంటో అన్నీ తెలుసు, ఎవ్వరు నిన్ను మర్యాదలు కాదు అసలు ఇంట్లోకి అడుగు పెట్టడానికి లేకుండా బయటే పంపించేద్దామని ఇక్కడ నుంచున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే యామిని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నా భర్త గతం మర్చిపోయాడని ఆసరాగా తీసుకొని అతనితో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావేమో, అది ఎప్పటికీ జరగదు, అతనికి వెళ్ళి ఇప్పుడే వెళ్ళి గతాన్ని మొత్తం గుర్తు చేస్తాను,
తప్పుకో అని చెప్పి ఇక కావ్య అయితే యామినిని పక్కకి వెళ్ళమంటుంది. నాకు తెలుసు కళావతి, నువ్వు ఇంటెలిజెంట్ అని నాకు బాగా తెలుసు. నువ్వు రాజ్కి గతం గుర్తు చేయాలని వచ్చావని కూడా తెలుసు. కానీ అంత తొందరగా నువ్వు రాజ్ గతాన్ని గుర్తు చేస్తే ఇక్కడ నేనెందుకు ఉండాలి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే ఖచ్చితంగా నీ చావు తప్పదు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను పిలిచి ఈ అమ్మాయిని గేట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా చెయ్యండి, తిను ఇక్కడ కనబడడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ చూడు యామిని, నువ్వు అనవసరంగా తప్పు చేస్తున్నావు. నీ నోటికి వచ్చినట్టుగా నువ్వు ఏదో ప్రపంచాన్ని సృష్టించి నా భర్తని నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడే అతన్ని గతం అంతా గుర్తు చేస్తాను అని చెప్పి ఇక పరుగున లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే రాజు ఒక్కసారిగా కావ్య వంక చూస్తాడు. వెంటనే ఏమండి నేను కళావతినండి, మీ భార్యని అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా రాజ్, ఏమైంది మీకు? నేను మీకు ఫ్రెండ్ని మాత్రమే, భార్య ఏంటి అని చెప్పి రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అయ్యో బావా, నీకు ఇంకా తెలియదు కదూ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక మనుషుల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు. నీకు గతం గుర్తులేదని తెలిసి కొత్త నాటకం మొదలుపెట్టింది అనగానే ఇక వెంటనే కావ్య, లేదు ఏమండి, దీన్ని నమ్మద్దు, ఇది అన్నీ కూడా అబద్ధాలు చెప్తుంది. మీరు నేను భార్యాభర్తలమండి. మన ఇద్దరు బంధాన్ని తెంచేసి ఇది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తప్పండి. ఏమండి, నాతో రండి, మన ఇంటికి వెళ్దాం. మీరు చనిపోయారేమోనని ఇంట్లో అందరూ కూడా బాధపడుతున్నారు. నేను చాలా ఆలస్యం చేశాను, రండి అనగానే వెంటనే ఇక యామిని, ఆపుతావా బావా, నువ్వు లోపలికి వెళ్ళి బావా, దీని సంగతి నేను చూస్తాననగానే, లేదు యామిని, ఏంటి ఏదేదో చెప్తుంది? కళావతి గారు, మీరు చెప్పేవన్నీ నిజాలని నేను ఎలా నమ్మాలి? నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు నాకు అనిపించట్లేదు. మీరు అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను కనబడిన వెంటనే నేను మీ భర్తనని చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా ఫ్రెండ్నని పరిచయం చేసుకున్నారు. మన ఇద్దరి పరిచయం ఒక్కరోజే. నేను మీకు సహాయం చేశానని క్యారేజ్ పంపించారు. క్యారేజ్ పంపించి ఇక థ్యాంక్స్ అని మీకు నేను చెప్పాను. మన ఇద్దరి పరిచయంలో ఇంతవరకే ఉంది. కానీ మీకు నేను పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీరు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. దయచేసి ఇలాంటి అబద్ధాలు ఎప్పుడు చెప్పద్దు అని చెప్పి రాజ్ కావ్యని అనగానే కావ్య, అయ్యో దేవుడా, ఏంటి అగ్ని పరీక్ష? నా భర్త నన్ను గుర్తుపట్టట్లేదే, ఈ రాక్షసు నుంచి కాపాడాలి అని చెప్పి, ఏమండి నేను చెప్పేది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న యామిని తల్లి, ఏ అమ్మాయి, ఏంటి చూడ్డానికి సాంప్రదాయంగా బాగానే ఉన్నావు, కానీ మా అల్లుడు గారిని పట్టుకొని ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు? మా ఇంట్లో అసలే ఇప్పటికే ఇక మా ఆయనకి బాగోక మేమెంతో బాధలో ఉన్నాం. నువ్వు ఇప్పుడు అనవసరంగా వచ్చి ప్రాబ్లంని క్రియేట్ చేయొద్దు. చూస్తారేంటి, ఆ అమ్మాయిని బయటకు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇక పక్కనే ఉన్న వాళ్ళతో కావ్యని వెళ్ళగొట్టేలాగా చేస్తుంది యామిని తల్లి. ఇక యామిని అయితే, అందుకే బావా, ఎప్పుడు కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి సహాయం చేయకూడదు. చేస్తే ఇదిగో ఈ రకంగానే పదో పరక కోసమే ఇలాంటి డ్రామాలు ఆడతారు. చూడ్డానికి చాలా మంచిగా ఉందని అనుకోవడం మంది తప్పు అనగానే రాజ్కి ఏమీ అర్థం కాదు. కావ్య, ఏమండి అని చెప్పి అరుపులు వినిపిస్తూ ఉంటే రాజ్కి ఒకవైపు మైండ్లో ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. యామిని, నాకేంటో తెలియట్లేదు, చాలా తలభారంగా ఉంది యామిని అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక వెంటనే బావా అని చెప్పి ఇక వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. కావ్య ఇక వెనక్కి ఇక పంపించేసి గేటు వేసేస్తారు. ఇక కావ్య ఒక్కసారిగా, మిమ్మల్ని వదిలిపెట్టను, నా భర్తని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. నేను ఇప్పుడే సాక్ష్యాలతో నేను ఇక్కడికి వచ్చి నా భర్తని తీసుకొని వెళ్ళకపోతే నా పేరు కావ్య కాదు అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక వెనక్కి వస్తుంది. ఇక వెనక్కి వచ్చి ఇంటికి రాగానే ఇక రుద్రాణి ఇక హాల్లో అందరూ కూడా కావ్య వంక చూస్తూ ఉంటారు.
కావ్య మొహం నిండా బాధతో ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఇక వెనక్కి తిరిగి చూసేసరికి రుద్రాణి, హలో మేడం, ఎక్కడికి వెళ్ళారు? ఏంటి ఈరోజేదో ఘనకార్యం సాధించినట్టున్నారు? ఏంటి నువ్వు అనుకున్నట్టు 27 రోజులు పూర్తయింది. ఇంకా మ్యాక్సిమం 30 రోజులకి 3 రోజులే తక్కువ ఉంది. రాజుని తీసుకొని వస్తానని రోజు టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తున్నావు. తర్వాత ఇక ఇంట్లో అందరినీ ఏదేదో చెప్పి పిచ్చి మాటలతో పిచ్చి పట్టించేలా చేస్తున్నావు అనగానే చాలా కోపంతో కావ్య చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పిన టైం నీకు గుర్తు చేస్తున్నాను అంతే అనగానే ఒక్కసారిగా కావ్య కళ్ళ వెంట నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రుద్రాణిని ఇందిరాదేవి, రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు? కావ్యకి టైం తెలీదా? రోజులు తెలీవా? 30 రోజులు కావస్తుందని గుచ్చుగుచ్చు అడుగుతున్నావు. కావ్య ఏమీ అంత తెలివి తక్కువది కాదు. తనకి ఏం శపథం చేసిందో అది గుర్తే అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక మరొక పప్పు అక్కడే ఉన్న స్వప్న అయితే, అత్త నువ్వు అనవసరంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కావ్యని చాలా కించపరుస్తున్నావు. కావ్య ఖచ్చితంగా ఎప్పుడు కూడా నిజమే చెప్తుంది. కావ్య చెయ్యలేని పని ఏది కాదు. కావ్య చెప్పింది కదా, తను 30 రోజులు టైం చెప్పింది కదా, ఈ రోజులనే ఆగలేకపోతున్నారా? రోజుకో రకంగా కావ్యని బాధ పెడుతున్నారు ఎందుకు అని చెప్పి స్వప్న కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య లోపలికి వెళ్ళి రాజ్ కావ్య పెళ్లి ఫోటోలను తీసి గబా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. వెంటనే పెట్టుకొని స్పీడ్గా ఈ విషయాలు వెంటనే కూడా ఆయనతో మాట్లాడాలి. అప్పుకి ఫోన్ చేయాలి. అప్పు ఎక్కడా అని చెప్పి కాల్ చేస్తూ ఉంటే అప్పు ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అప్పు ఏంటి ఎక్కడికి వెళ్ళింది? హో డ్యూటీలో ఎక్కడికో వెళ్తానని చెప్పింది కదా అని చెప్పి ఫాస్ట్గా ఫోటోలను పెట్టుకొని ఈ ఫోటోలను చూపించి ఆయన్ని ఏదో రకంగా నాకు ఆయనకి పెళ్లి జరిగింది, మన ఇద్దరి బంధం ఒక బ్రహ్మదేవుడు బ్రహ్మముడు వేశాడని ఆయన కళ్ళ కట్టేలాగా చెప్తాను, ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ విషయాలన్నీ చూపిస్తాను అని చెప్పి మెట్లు దిగి వస్తూ ఉంటే వెంటనే స్వప్న వచ్చి, అక్క ఇప్పుడే కదా వచ్చావు, కావ్య ఇప్పుడే కదా వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయినా నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకే ఇలా అయిపోయావు? రోజుకో రకంగా ఎందుకు ఇలా ఉన్నావు అనగానే, అక్క నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాను. ఆయన దగ్గరికి వెళ్తున్నాను అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. సుభాష్, అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, మావయ్య గారు ఆయన బ్రతికే ఉన్నారంటే మీరెవరు నమ్మట్లేదు. ఆయనతో నేను మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడారు. నేను క్యారేజ్ పంపించింది కూడా ఆయనకే. మీకు అన్నీ కూడా వివరంగా చెప్తాను. టైం ఎక్కువ లేదు, ఆయనని ఇంటికి తీసుకొని వస్తాను మావయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే రుద్రాణి, వెళ్ళని అన్నయ్య వెళ్ళని, రాజుతో తిరిగి వస్తుందంట కదా, నేను చెప్తే ఇంట్లో అందరూ కూడా నా మాట తప్పు మాట కింద పక్కన పెట్టారు. ఇప్పుడు పూర్తిగా మారిపోయిన మీ కోడల్ని చూడండి అని చెప్పి అనగానే, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? నేను పదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నా భర్త బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు కూడా నా భర్త దగ్గరికే నేను వెళ్తున్నాను. 2 నిమిషాల్లో నా భర్తతో ఇంటికి వస్తాను, అప్పుడు వరకు వెయిట్ చేయండి. లేదంటే మీరన్నట్టుగానే ఇంట్లో ఆయన ఫోటోకి దీపం పెడితే ఆ తర్వాత నేను పిచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని చెప్పి కావ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే రుద్రాణి అయితే, ఏంటి ఇది ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యి చెప్పి వెళ్తుంది? కొంప తీసి నిజంగానే రాజుని తీసుకొస్తుందా ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా కావ్య ప్రవర్తనని, కావ్య మాట తీరుని హవక్కైపై చూస్తూ ఉంటారు. కావ్య ఫాస్ట్గా ఆటోలో ఒకవైపు అప్పుకి ఫోన్ చేస్తూ ఉంటే అప్పు ఫోను పనిచేయకపోయేసరికి సరాసరి ఫోటోలు తీసుకొని అక్కడికి వెళ్తుంది. ఇంతలోనే అప్పు కాల్ లిఫ్ట్ చేస్తుంది. అక్క ఏంటక్క అన్నిసార్లు చేశావు? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు అక్క అనగానే, అప్పు నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్తున్నాను, అక్కడ ఆయన్ని కలిసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం. రావి అప్పు, నువ్వు పోలీసుని తీసుకొని రా. ఆ యామిని సామాన్యురాలు కాదు, భావాన్ని పెళ్లి చేసుకుంటుంది.
త్వరగా రావే అని చెప్పి ఆటోలో ఇక కావ్య బాధపడుతూ ఏడుస్తూ ఇక ఫోటోలన్నీ తీసుకొని ఇక గేటు దగ్గరికి వచ్చేసరికి గేటు తాళం వేసింది. ఏంటి గేటు తాళం వేసింది అని చెప్పి కావ్య ఇక అటు ఇటు చూసేసరికి ఎక్కడ ఎవరూ కనిపించరు. ఇక ఒక్కసారిగా ఇక గేటు లోపల నుంచి పగలకొట్టి తాళం పగలకొట్టి ఇక మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూడా లాక్ వేసి ఉంటుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. దెబ్బకి కూలపడిపోతుంది. ఇక వెంటనే ఏమీ అర్థం కాదు. ఆయన్ని తీసుకొని ఈ ఆమెని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమండి ఎక్కడున్నారండి మీరు? చేతులారా నా చేతులారే మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఏమండి ఏమండి అని చెప్పి ఏడుస్తూ ఒక్కసారిగా ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య. ఎంతలోనే అప్పు వస్తుంది. ఇక అక్క అక్క అని చెప్పి ఇక తాళం పగల కొట్టిన దాన్ని చూస్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే కావ్య ఇక కింద పడిపోవడం చూసి అక్క అని చెప్పి దగ్గరకు వెళ్తుంది. వాటర్ బాటిల్ నుంచి వాటర్ తీసి మొహం మీద కొట్టి అక్క అక్క ఏమైందక్క లెగు అని చెప్పి లేచేసరికి ఒక్కసారిగా అప్పుని పట్టుకొని బోరున ఏడుస్తుంది. అప్పు వెంటనే అక్క ఏమైందక్క ఈ అడ్రస్లోనే బాగున్నాడని చెప్పావు, ఏమైందక్క అని చెప్పనగానే అప్పు ఏం చెప్పమంటావే, బావని తీసుకొని ఆ యామని వెళ్ళిపోయింది. బావని పెళ్లి చేసుకోవడానికే తీసుకొని వెళ్ళిపోయింది. ఆయనకి గతాన్ని గుర్తు చేయడం కోసం పెళ్లి ఫోటోలను తీసుకొని వచ్చాను. వచ్చే లోపలే ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ఎక్కడున్నాడని వెతకాలి అని చెప్పి కావ్య చాలా కృంగిపోయి ఏడుస్తూ కనపడుతూ ఉంటుంది అప్పుకి. ఇక అప్పుడు అప్పు ధైర్యం చెప్తుంది. అక్క నువ్వు అస్సలు బాధపడద్దు, బావ బ్రతికే ఉన్నాడు. బావని పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్దాము. నువ్వేమీ భయపడకక్క. ఎప్పుడైనా ఆయనకు గతం గుర్తు లేని టైంలో ఒకవేళ పెళ్ళి జరిగితే అది పెళ్ళి అని లెక్కలోకే రాదు. నువ్వు బావ చేసుకున్న పెళ్ళే పెళ్ళి. ఆ యామిని ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా యామినిని పట్టుకొని అరెస్ట్ చేస్తాను. నువ్వేమీ ఎక్కువ భయపడమాకక్క, పదక్క అని చెప్పి ఇక అప్పు అయితే ఇక కావ్యకి ధైర్యం చెప్తుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక నేను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. ఆ యామిని ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకుంటాను అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు కావ్యని ఇంటికి వెళ్ళమంటుంది. ఇంతలోనే ఇక రుద్రాని ఇక ఇంట్లో అందరినీ ఫుల్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మీరందరూ అనవసరంగా కావ్యని నమ్ముతున్నారు. తనకి మానసికంగా రాజ్ చనిపోవడం వల్ల తన మైండ్ ఎంతగా ఖరాబ్ అయిందో ఒకసారి చూడండి అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య ప్రవర్తనని అన్ని విధాలుగా ఇక సృష్టించి చెప్తూ ఉంటుంది. నేను ఒకరోజు తన గది వైపు వెళ్ళేసరికి కావ్య ఇక మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతుంది అబ్బా అని చెప్పి అనేసరికి టేస్ట్ ఎలా ఉందండి, భోజనం బాగా చేశారా అని చెప్పి మాట్లాడుతుంది. నేను అదిరిపోయాను. కావ్య ప్రవర్తనని రాజు ఉన్నా చనిపోయినా ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. అది నాకు బాగా అర్థమవుతుంది. వదిన ఈరోజు నీకు నిజం చెప్తున్నాను. రాజ్ నిజంగా లేడు, కావ్య ఊహలో ఉంది. తను చెప్పినట్టుగానే మనందరము కూడా తనకి తల వంచి ఈ 30 రోజులు ఇక అలాగే వెయిట్ చేశాము. ఇక నా వల్ల కాదు, కావ్యకి ట్రీట్మెంట్ ఇప్పాల్సిందే. అన్నయ్య కావ్య రాగానే తనని హాస్పిటల్కి పంపించి తనకి ట్రీట్మెంట్ ఇప్పించండి అన్నయ్య, రాజుకు చేయాల్సిన కార్యక్రమాలు చెయ్యండి అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఈ లోపలే కావ్య నిర్జీవంగా లోపలికి వస్తూ ఉండటం గమనిస్తుంది. ఇక రుద్రాని అదిగో కావ్య మాటల్లోనే వచ్చింది. ఏమ్మా కావ్య, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? రాజేడి పక్కన ఎక్కడున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య ఏమీ మాట్లాడలేదు. ఆ మాటలకి ఏంటి ఏం మాట్లాడవేంటి? ఇప్పుడే కదా శపథం చేసుకుని వెళ్ళావు, రాజ్తో తిరిగి వస్తానన్నావు, రాజ్కి ఇక గతం గుర్తు చేస్తానన్నావు, సారీ రాజుని తీసుకొని వస్తానన్నావు, ఎవరు ఎక్కడ లేరేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక ఏమీ మాట్లాడలేక కావ్య అయితే అత్తయ్య గారు, అమ్మమ్మ నేను చెప్పింది నిజం, ఆయన బ్రతికే ఉన్నారు అనగానే అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా? రాజు బ్రతికే ఉన్నాడని చెప్పడం కాదు, రాజు ఎక్కడున్నాడు, రాజు ఏమైపోయాడు, బ్రతికే ఉంటే వాడు ఇంటికే వచ్చేవాడు కదమ్మా. కానీ వాడు లేడు అన్న నిజాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. వాడి గురించి నువ్వు పిచ్చిదానిలాగా అయిపోయావు. చివరాఖరికి కావ్య నీకు ఈ దుస్థితి పట్టిద్దని అస్సలు ఊహించలేదు అని చెప్పి అపర్ణ బోరున ఏడుస్తుంది కావ్యను పట్టుకొని. లేదత్తయ్య,
ఆయన ఉన్నారు. ఆయన వెనకాల చాలా పెద్ద తతంగమే జరిగింది. ఆయన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయారు. ఆయన తలకి గాయం అవటం వల్ల నన్ను మర్చిపోయారు అత్తయ్య. ఆయనతో మాట్లాడాను. చూడండి, కావాలంటే చూడండి, మీ అబ్బాయి నాకు మెసేజ్ చేశారు. నేను భోజనం కూడా ఆయనకే పంపించాను. ఆయన తిని చాలా బాగుంది కళావతి అని మెసేజ్ పెట్టారు. చూడండి అని చెప్పి ఇక ఫోన్ తీసి చూపిస్తూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయనని ఆ యామిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక పెళ్ళి కూడా చేసుకోబోతుంది. ఇక ఆయన్ని ఎక్కడ పెట్టిందో తెలీదు అత్తయ్య, నన్ను నమ్మండి అని చెప్పి అంటూ ఉంటే ఇక మాటలన్నీ కూడా ఇక అడ్వాంటేజ్గా మార్చుకొని రుద్రాని చూసావు కదా వదిన, తన ఇమాజినేషన్ ఎంతవరకు దారి తీసిందో. పాపం ఇక రాజు బ్రతికే ఉన్నాడని మెసేజ్లు కూడా చూపిస్తుంది, కానీ మనిషిని చూపించలేకపోతుంది. కావ్యకి ట్రీట్మెంట్ అవసరం. కావ్య, నువ్వు చెప్పినట్టుగా నువ్వు రాజుని తీసుకురాలేదు కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకొని ఆరోగ్యంగా తిరిగిరా, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే ఎంతలోనే ఇక ఒక్కసారిగా అప్పు లోపలికి వస్తుంది. అప్పుని చూసి ఇక రుద్రాని, ఇదిగో పోలీస్ చెల్లి, మీ అక్కకి ట్రీట్మెంట్ ఇప్పించు అనగానే, నోరు మూస్తారా? మా అక్కకి ట్రీట్మెంట్ ఇప్పించడం కాదు, మీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. కావ్య అక్క చెప్పింది అక్షరాల నిజం, అందరూ వినండి, బావ బ్రతికే ఉన్నాడు అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు మీ అక్క కాస్త నీకు కూడా పట్టించిందా పిచ్చి అనగానే, నోరు ముయ్యమని చెప్పింది కదా మా చెల్లి, కొంచెం సేపు నోరు మూసుకొని పక్కకు పో అని చెప్పి స్వప్న అనగానే, ఏంటమ్మా అప్పు, ఏం మాట్లాడుతున్నావు? కావ్య పరిస్థితి బాగోలేదు, నువ్వు కూడా అనవసరంగా కావ్యని ఇక నువ్వు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే ఇక వెంటనే మావయ్య గారు, ఇక అత్తయ్య, అందరూ వినండి, బావ బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే అక్క హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కని ట్రీట్మెంట్ చేయించినప్పుడు బావ సీసీటీవీ ఫుటేజ్లో కనపడ్డాడు. బావ నిజంగానే బ్రతికున్నాడు. నేను కూడా ఈ విషయాన్ని లేటుగా తెలుసుకున్నాను. అక్క చెప్పిన వెంటనే నేను ఎంక్వైరీ స్టార్ట్ చేసుంటే ఇప్పుడు ఈ గతి పట్టేది కాదు అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో రాజ్ కావ్యని హాస్పిటల్కి జాయిన్ చేసినప్పుడు తీసుకున్న ఇక మొత్తం కెమెరాలో కనబడినదంతా కూడా తీసుకొని వచ్చి అందరికీ చూపిస్తుంది అప్పు. ఒక్కసారిగా అందరూ కళ్ళు దెబ్బకి ఆనందంతో, మన రాజ్ నాన్న ఎక్కడున్నావు నాన్న అని చెప్పి అపర్ణ ఇక సీసీటీవీ ఫుటేజ్లో రాజుని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాని, రాజేనా, మన రాజేనా అనగానే, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావా? అక్కడ ఉన్నది రాజే, కావ్య భర్త రాజే అని చెప్పి ఇక వెంటనే ఇక స్వప్న అంటుంది. ఇంతలోనే కావ్య, అప్పు, ఇప్పుడు ఆయన బ్రతుకున్నారని ఇక్కడ వాళ్ళందరికీ చూపించడం మనకి ఇంపార్టెంట్ కాదు. ఆ యామిని బారి నుంచి ఆయన్ని రక్షించాలి. ఆయనని పూర్తిగా తన ట్రాప్లో పెట్టుకొని కావాలని పెళ్లి చేసుకోబోతుంది. ఆయన్ని ఏం చేస్తుంది ఏమోనని భయం వేస్తుంది అప్పు అనగానే, అక్క నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నీ అప్పు ఉండగా బావని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడే ఆ యామిని ఫోన్ నెంబర్ని ట్రాప్లోకి పెట్టాం. అది ఎక్కడున్నా 2 నిమిషాల్లో తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఫోన్ కాల్ వస్తుంది. ఇక వెంటనే, అక్క ఒక్క నిమిషం అని చెప్పి పక్కకు రాగానే యామిని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఒక కిల్లర్తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు మీ బెటాలియన్ అందరూ కూడా ఇక పాలనా ప్లేస్కి రండి. ఈ పెళ్లి దగ్గరికి ఎవరు వచ్చినా నిర్దాక్షిణంగా చంపి పడేయండి. ఈరోజు నేను ప్రేమించిన నా రాజ్కి పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే మేడం, ఈరోజే పెళ్ళా? ఎక్కడ మేడం? లొకేషన్ షేర్ చేస్తారా అనగానే, లొకేషన్ షేర్ చేయట్లేదు, నోటుతోనే చెప్తున్నాను, నోట్ చేసుకో, పాలనా టెంపుల్ దగ్గర అని చెప్పి మొత్తం అడ్రస్సు చెప్పగానే అప్పు ఇక ఇంట్లో అందరూ కూడా ఇక అందరూ అలర్ట్ అయిపోతారు. అప్పు, అక్క నేను వెళ్ళి అక్కడ ఉన్న యామిని అరెస్ట్ చేసి బావని ఇంటికి తెస్తాను అనగానే, లేదు నేను కూడా వస్తాను, ఆయనని నేను కూడా చూడాలి, ఆయనకి గతాన్ని గుర్తు చేయాలి అనగానే ఇక అక్కడి నుంచి సుభాష్ అపర్ణ కూడా, లేదప్పు నేను కూడా వస్తాను, నా రాజ్కి నా తల్లి స్పర్శ చూపించి వాడిని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక అపర్ణ కూడా బయలుదేరుతుంది. అపర్ణ, సుభాష్, కావ్య, కళ్యాణ్ ఇక వెంటనే అప్పు పోలీస్ బెటాలియన్తో ఇక ఎక్కడైతే పెళ్లి జరగబోతుందో అక్కడికి వెళ్తారు. ఇక పెళ్లి కొడుకులాగా రెడీ చేసి రాజ్ దగ్గర నుంచుంటుంది యామిని. రాజ్ ఇక లోపల ఒక రకంగా
కావ్య, ఏమండి నేను మీ భార్యని, ఏమండి అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నా కళావతి గొంతే వినిపిస్తుందేంటి? ఆ అమ్మాయి చెప్పింది నిజమా? ఒకవేళ యామిని అబద్ధం చెప్తుందా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా పక్కనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మీరు చాలా బాగా యాక్ట్ చేశారండి. మీ వల్ల అల్లుడు గారు పెళ్ళికి ఒప్పుకున్నారు. లేదంటే ఎప్పటికీ పెళ్ళికి ఒప్పుకునే వాళ్ళు కాదు. ఆ కావ్యని తన భార్యగా అనుకొని ఖచ్చితంగా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మన యామిని మనకు దక్కేది కాదు. ఆ రోజు ఆ యామిని చేసింది నేను ఇప్పటికీ మర్చిపోలేను. మీరు ఈ యాక్టింగ్ చేయకపోతే చచ్చిపోతానని బెదిరించింది. నాకు అప్పుడే భయం వేసిందండి. అందుకే నేను కూడా ఆ కావ్య ఇంటికి రాగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఇక అల్లుడు గారు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇట్నుంచిటే ఫారెన్ వెళ్ళిపోతే అంతేనండి, నాకు హాయిగా ఉంటుంది. తన జీవితం బాగుపడుతుంది. తను వచ్చింది తన భార్యనని తెలుసుకుంటాడేమోనని తెగ భయపడిపోయాను అని చెప్పి అంటూ ఉంటే రాజు ఒక్కసారిగా విండోలోంచి మొత్తం వినేస్తాడు. ఏంటి, వచ్చిన కళావతి నా భార్య? ఈ యామిని కావాలని ఇక కళావతిని వెళ్ళగొట్టిందా? అంటే ఈ యామిని, ఈ అమ్మ నాన్న అందరూ కలిసి నన్ను మోసం చేశారు, ఏమర్చారని చెప్పి ఇక రాజు అయితే చాలా ఆవేశంతో ఇక బయటికి వస్తాడు. అప్పటికే ఇక అక్కడి నుంచి ఇక యామిని అయితే, బావా రెడీ అయ్యావా? మనకి టైం లేదు, వెంటనే పెళ్లి జరిగిపోయి మనం ఫారెన్ వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇంత లోపలే, ఎక్కడికి వెళ్ళేది ఫారెన్? నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చుంటావు అని చెప్పి గొంతు వినిపిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే ఆపర్ణ, కావ్య, ఇక కళ్యాణ్ అందరూ కూడా అన్నయ్య అక్కడున్నాడు పెద్దమ్మ అన్నయ్య అనగానే ఇక రాజ్ అయితే అన్నయ్య అని చెప్పి కళ్యాణు, నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ, సుభాష్, ఇక కావ్య అందరినీ చూసి ఒక్కసారిగా రాజ్కి ఒక రకమైన జిరాక్స్ లాగా ఫేసులు అయితే కనపడుతూ ఉంటాయి. ఇక వెంటనే ఇక రాజ్ అయితే కావ్య మొహం చూస్తూ ఉంటే, ఏమండి నేను మీ భార్యనండి. మీరు నన్ను పెళ్లి చేసుకున్న భార్యని. ఈ యామిని మిమ్మల్ని మోసం చేసింది. మిమ్మల్ని కాలేజ్ టైం అప్పటి నుంచే టార్చర్ పెట్టి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చింది. ఈ యామిని నమ్మకండి అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే రాజ్ అలానే చూస్తూ ఉంటాడు. ఒరే రాజ్, నీ తల్లిని, నన్ను ఎలా మర్చిపోయావురా అని చెప్పి ఇక వచ్చి బోరున ఏడుస్తూ ఉంటే ఇక ఏమీ అర్థం కాదు రాజ్కైతే. తల పట్టుకొని ఒక్కసారిగా ఇక తల తిరుగుతూ ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కింద పడిపోతాడు రాజ్. వెంటనే ఇక యామిని అయితే, ఏంటి మీరందరూ కూడా నా రాముని పట్టుకొని రాజ్ అంటున్నారు? ఆయన నాకు పెళ్లి చేసుకోపోయే నా బావని నన్ను దూరం చేయాలని వచ్చారా అనగానే ఇక వెంటనే అప్పు అయితే, షడప్, నీ బావేంటి? మా బావ అయితే మా అక్కని పెళ్లి చేసుకున్న మా బావ. నువ్వు అనవసరంగా పప్పులో కాలేసి మా ఇంటి మనిషిని నీ ఇంటి వాడిని చేసుకోవడానికి నువ్వు ఎన్నైనా సృష్టించవచ్చు, కానీ ఇక ఆయన మా ఇంటి వ్యక్తి అని చెప్పి అప్పు అనగానే, లేదు మా ఇంటి ఆయన మా మేనల్లుడు, కావాలంటే ఇదిగోండి సాక్ష్యాధారాలు అని చెప్పి ఇక రాజుకు సంబంధించిన పాత ఫొటోసు అలాగే పాస్పోర్ట్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇక్కడే ఉన్న కావ్య అయితే, మరి మీరు చూపిస్తున్న ప్రూఫ్స్ అన్నీ నిజమైతే కరెక్ట్గా సంవత్సరంన్నర కిందట నాతో పాటు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఫోటో తీసుకొని ఇక చూపిస్తుంది. ఒక్కసారిగా ఇక రాజు అయితే అప్పుడే మెలకువలోకి వస్తాడు. కావ్య పెళ్లి ఫోటో చూపిస్తూ ఉండగా ఇక కావ్య మెడలో తాళిపొట్టు కట్టిన ఫోటోని చూస్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఇదిగో మీరందరూ కూడా అబద్ధం చెప్పారు. నాకు ఈ ఫ్యామిలీకి ఏదో అనుబంధం ఉంది. అందుకే ఆమె వచ్చినప్పుడల్లా నా మనసు నాదని నాకు చెప్తుంది. యామిని, మర్యాదగా నిజం చెప్తావా లేదా అని చెప్పి యామినిని గట్టిగా నిలదీస్తాడు. ఇక వెంటనే కళ్యాణ్, అన్నయ్య యామిని ఏం చెప్తుంది? నేను చెప్తున్నాను కదా, ఇది కాలేజ్ టైంలో నిన్ను చాలా బాధ పెట్టి మొత్తానికి ఇక నువ్వు తన నుంచి విడిపోయేలా చేసుకుంది. తనను నువ్వు ప్రేమించావు, కానీ తన శాడిజాన్ని తట్టుకోలేకపోయావు. ఇదన్నయ్య యామినితో జరిగిన విషయం నీకు అనగానే ఇంకా రాజ్కి అయినా కూడా జ్ఞాపకం రాదు. ఇక ఒక్కసారిగా ఇక డాక్టర్ని కూడా తీసుకొని వస్తుంది అప్పు. వచ్చేటప్పుడు డాక్టర్ కూడా అందరి ముందు రాజ్ యామిని గురించి ఇక క్లియర్గా చెప్తారు.
ఇక రాజు అయితే ఒక్కసారిగా యామిని కుట్రని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఈ యామిని నన్ను కావాలనే ఈ రకంగా చేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు టీచర్ కూడా వస్తుంది. టీచర్తో కూడా చెప్పిస్తుంది అప్పు. ఇలా అందరూ నాలుగు వైపులా వచ్చి ఇక రాజ్ కళ్ళ ముందు నిజాన్ని చూపిస్తూ ఉంటే రాజ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఇక ఒక్కసారిగా రాజ్ ఎక్కడ నిజం తెలుసుకుంటాడా అని చెప్పి ఇక యామిని ఫాస్ట్గా రివాల్వర్ తీసి కావ్యని చంపేద్దామని చూస్తుంది. ఇదంతటికీ కారణం ఈ కావ్యే. ఈ కావ్య మూలంగానే కదా వీళ్ళందరూ వచ్చారు. దీన్ని చంపేస్తే తప్ప పీడ విరగడవుతుంది అని చెప్పి కావ్యని చంపబోతుంటే ఒక్కసారిగా ఇక రాజ్ అయితే కావ్యని పట్టుకుంటాడు. కళావతి అని చెప్పి గట్టిగా అరిచేసరికి దెబ్బకి జారి పడిపోయేసరికి రాజ్కి గోడ తగిలి తలకి గాయం తగులుతుంది. ఒక్కసారిగా రాజ్కైతే గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది. కొండలోయల్లో పడిపోయిన కావ్యతో పాటు కళావతి అని గట్టిగా అరిచిన అరుపు అన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఇక యామినిని పట్టుకొని చంప చెళ్ళుమనిపిస్తాడు. నువ్వు నా జీవితంలో ఎందుకు వచ్చావు? నీ మొహం ఎప్పటికీ నేను చూడనన్నాను కదా, మళ్ళా నా జీవితంలోకి వచ్చి నన్ను నా భార్యని విడదీస్తావా? నీకు ఎంత గుండెలు అని చెప్పి ఇక యామినినైతే అసహించుకొని ఇక కావ్యని గుండెకి హత్తుకుంటాడు. ఇక మమ్మీ డాడీని పట్టుకొని రాజ్ అయితే మరొక జన్మ నాకు వచ్చిందమ్మా, నేను ఈ జన్మలో నిజంగా మళ్ళీ మీకు దగ్గర అవుతానని అస్సలు ఊహించలేదు అని చెప్పి దుగ్గిరాల కుటుంబంతో ఇక రాజ్ అయితే ఎమోషనల్ అయిపోతాడు. ఇక కావ్య రాజ్ ఒక్కటైపోయి ఇక ఇంటికి బయలుదేరుతారు. యామిని యాజ్ యూజువల్గానే ఇక అరెస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.